దహనం చేసి ఎవరైనా ఆనందిస్తారా? ప్రహ్లాదుడు క్షేమంగా తిరిగి వచ్చాడు. హోళిక అందులో దగ్ధమైంది కాబట్టి ఈ పండుగ పేరు. పండుగలు అంటే టైంపాస్ కోసమో కాలక్షేపం పటానీల కోసమో పండుగలు కావు. హోళీ రంగులు విరజిమ్ముకోవడం, కానీ ఉన్న పేరు దహనం, కామదహనం. ఈ పేరుకు ఆ రంగులు విరజిమ్ముకోవడానికి సంబంధం ఏమిటండి? దహనం చేసి ఎవరైనా ఆనందిస్తారా? ఆనందించే ఏకైక ఘట్టం కామదహనం. ఇల్లాలు పోయింది అన్న దుఃఖంతో ఉన్న మహేశ్వరుడు కన్నులు మూసుకొని తపస్సు చేసే సమయంలో ఆ ఇల్లాలు మళ్ళీ మేనా సత్యవంతులకు హిమవంతులకు కుమార్తెగా జన్మించి పార్వతి అనే నామంతో శివుడినే మళ్ళీ వివాహం చేసుకునే నిమిత్తమై కఠోరమైన దీక్షతో తపస్సు చేయగా ఈ వివాహం కుదిరితే కానీ తారకాసుర సంహారం జరగదు అనే దేవతల కార్యం నిర్వర్తించే నిమిత్తమై మన్మథుడు పంచబాణుడు చిలుక వాహనంగా అధిరోహించి తన ఇల్లాలు రతీదేవి వెంటరాగా బాణప్రయోగం చేశాడు. శివుడి దృష్టి చెదరింది. పార్వతి వైపు క్షణకాలం పాటు చూపు నిలిచింది. ఆ చూపు మార్చి మరల్చి కారకుడెవరా అని చూచాడు. మన్మథుడు కనిపించాడు. దగ్ధమయ్యాడు. అకారణ, అహేతుక, అనైతిక, అసహజ ఈ కారణాలతో ఉండే కామాన్ని మనం దహనం చెయ్యాలి. కామము అంటే అర్థం ఏదైనా విషయం పట్ల విపరీతమైన లిలీష, ఇది నాకు కావాలి అనే కోరిక. ఇష్టం మొదటి దశ, కోరిక రెండవ దశ, లిలీష మూడవ దశ, కామము నాలుగవ దశ. ఏం చేసైనా సాధించాలి, ఇది కామము. మహిళపైన లేక పురుషుడిపైన ఉండే ఇష్టమో భౌతికపరమైన శారీరకపరమైన ఫిజియలాజికల్ కోరిక అనేదో కామం కాదు. ఏ విషయమైనా కూడా కామంగానే శాస్త్రం సంబోధిస్తుంది. అలాంటి అనైతికమైన కామం మనలో తొలగిపోవాలి అనే ఉద్దేశంతో పాల్గొన పౌర్ణిమ ఆకురాలే కాలం కనుక మనలో కూడా ఈ విధమైన కోరికలు ఏమైనా ఉన్నట్లయితే, ఇల్లాలపైన కాకుండా ఇంకేమైనా వాంఛలు ఉన్నట్లయితే, భర్త మీద కాకుండా ఇంకేమైనా వాంఛలు ఉన్నట్లయితే అవన్నీ పడిపోవుగాక, దహనం అయిపోవుగాక. అది ఉద్దేశ్యం. ప్రహ్లాదుడి మరణశాసనం లిఖించే సమయంలో హిరణ్యకశ్యపుడు మంటలలో పడవేయండి అనగా అతడి సోదరి హోళిక ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చుండబెట్టుకుని మంటలలో దుముకగా ప్రహ్లాదుడు క్షేమంగా తిరిగి వచ్చాడు. హోళిక అందులో దగ్ధమైంది కాబట్టి ఈ పండుగ పేరు హోళీ కామదహనము అనేటటువంటి పురాణ కథనాలు. ఈ కథనాలు ఏ పురాణంలో ఉన్నవో ఎవరూ చెప్పరు, ఈ కథలు చెబుతూ ఉంటారు. అలాగే రఘుమహారాజు కాలంలో చిన్నారి బాలబాలికలను సంహరించే ఒకానొక రాక్షసిని వీధి కూడళ్లలో ఇలా దహనం చేసేవారు. ఇలాంటి పుక్కిటి పురాణ కథలు అనేక లోకంలో ప్రచారంలో ఉన్నాయి. కానీ మాఘమాసం అనంతరం వివాహాలు ఆరంభమవుతాయి. ఫాల్గుణ శుద్ధ పంచమి మాఘాద్యా పంచవసంతా. వసంతుడు మన్మథుడు విజృంభించే కాలం ప్రారంభమైంది. మనుషులలో కామం పెరుగుతుంది. సహజమైన కామం ఉండాలి. ఇల్లాలో భర్త ధర్మము ఇది బోధించే నిమిత్తమే కామ దహనం. అసహజమైనటువంటి భావాలు తొలగిపోయినవి కనుక కుటుంబపరమైనటువంటి ప్రేమాదరాలలో అందరూ ఆనందంగా ఉండాలి. స్ప్లాష్ అనే పేరిట రంగులు విరజిమ్ముకోవాలి. 7 రంగులు ఒకే రంగులో నుంచి ఉద్భవిస్తాయి. అది తెలుపు, ప్రిజం. ఒకానొక కాంతి కిరణం పట్టకం మీద నుంచి, గాజు పలక మీద నుంచి ప్రయాణించి మరోవైపు ప్రసరింపజేస్తే 7 రంగులు అందులో మనకు కానవస్తాయి. 7 రంగులు విబ్జియార్. మూల కారణం ఒక్క కాంతి కిరణం. అది వివేకం, అది జ్ఞానం. ఆ పట్టకం పరమేశ్వరుడు, శివుడు మూడవ కన్ను. ఇలా ఆలోచన చేస్తే మన పండుగలన్నీ వైజ్ఞానికపరమైన అంశాలతో సమాజానికి మేలు కలిగించేవిగానే ఉంటాయి. హోళీ పండుగ మనలో ఉండే అసహజమైన, అకారణమైన, అహేతుకమైన శృంగార భావనలకు దహనం చేసేటటువంటి సమయం అని చెప్పగా, నేటి కాలంలో మనం ఎలా పాటిస్తున్నాం? రెయిన్ డ్యాన్సులు చేస్తున్నామా? డిస్కోథెకలకి వెళ్తున్నామా? ఉదయం నుంచి రాత్రి వరకు భంగు ఇత్యాదిగా గల సరంజామాలు సేవిస్తున్నామా? స్వీకరిస్తున్నామా? ఎలాంటి బ్రతుకుతున్నాం? ప్రశ్నించుకోవలసిన అవసరం ఎంతైనా ఈనాటి యువతరం మీద ఉంది. ధర్మం తెలుసుకొని
సనాతన ధర్మం బోధించిన, హిందూ ధర్మం బోధించిన పండుగలలో ఉండే అంతరార్థాలను తెలుసుకుని పాటించే ప్రయత్నం చేద్దాం. పండుగలు అంటే టైంపాస్ కోసమో, కాలక్షేపం బఠానీల కోసమో, హాలిడే కనుక ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ అనే మూడ్ కోసమో పండుగలు కావు. పండుగలు పరమార్థ దృష్టితో పాటించవలసినవి. సత్యం తెలుసుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి.